ఓకే. మితవాదులు మితవాదుల గురించి రాయండి. ప్రముఖ మితవాదులు. ఇంతకుముందు చెప్పాను కదా, మితవాదుల గురించి 2 సార్లు 3 సార్లు రివిజన్ చేయడం జరిగింది. మితవాదులు అంటే ఫిరోజ్ షా మెహతా, దాదాభాయ్ నవరోజీ, డబ్ల్యూసి బెనర్జీ, ఇటువంటి వాళ్ళు, పి ఆనందాచార్యులు, అనిబిసెంట్, సురేంద్రనాథ్ బెనర్జీ, వీళ్ళంతా మితవాదులు. వీళ్ళు 1885 జాతీయ కాంగ్రెస్ స్థాపించిన దగ్గర నుంచి 1905 వరకు మితవాదుల తాలూకా ప్రాబల్యమే కొనసాగింది. మితవాదుల విధానాలు, వాళ్ళు సాధించిన విజయాలు ఒక షార్ట్గా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ టకటకటక రాసేసుకోండి. ప్రముఖ మితవాదులు. ప్రముఖ మితవాదులు దాదాభాయ్ నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, పి ఆనందాచార్యులు, డబ్ల్యూసి బెనర్జీ, మొదలైన వారు 1885లో జాతీయ కాంగ్రెస్ స్థాపన దగ్గర నుంచి 1905 వరకు మితవాదుల యుగంగా పరిగణిస్తారు. మితవాదులు రాజ్యాంగ పద్ధతుల ద్వారా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారు, లేదా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వీరిలో ఎక్కువ మంది జర్నలిస్టులు, లాయర్లు మరియు వ్యాపారస్తులు. వీరు ముఖ్యంగా జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం పోరాటం కొనసాగించారు. ఉదాహరణకు
రైతులను రుణభారం నుంచి తప్పించడం. రైతులను రుణభారం నుంచి తప్పించడం. ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలను భారతదేశంలో కూడా నిర్వహించాలని. చట్టసభల్లో భారతీయుల సంఖ్యను పెంచాలని. భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని. మొదలైన లక్ష్యాల సాధన కోసం కృషి చేశారు. చిన్న సైడ్ హెడ్డింగ్: మితవాదుల పోరాట విధానాలు. ఒకటి, వినతి పత్రాలను సమర్పించడం. 2, ప్రార్థన. 3, నివేదించుట. 4, శాంతియుతంగా నిరసన తెలియజేయుట. మొదలైన విధానాలను మితవాదులు అవలంబించారు. మితవాదులు సాధించిన విజయాలు. నెక్స్ట్ చిన్న సైడ్ హెడ్డింగ్: మితవాదులు సాధించిన విజయాలు. మితవాదులు భారతీయ ప్రజలలో ప్రజల ఏకాభిప్రాయాన్ని కలిగించారు. ఇంగ్లీష్లో పబ్లిక్ ఒపీనియన్ అని రాసుకోండి. ఇంగ్లీష్లో బ్రాకెట్లో పబ్లిక్ ఒపీనియన్ అని రాసుకోండి.
నెక్స్ట్, దేశంలోని వివిధ ప్రాంతాల నాయకులను ఒకే వేదిక వైపు తీసుకురాగలిగారు. ఒకే వేదిక మీదకు తీసుకురాగలిగారు. నెక్స్ట్, 1893 చట్టంలో 1893 చట్టంలో తీసుకొచ్చిన మార్పులు. ఇది వీళ్ళ విజయమే. 1893 చట్టంలో తీసుకొచ్చిన మార్పులు. నెక్స్ట్ పాయింట్, బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీ విధానాన్ని దాదాభాయ్ నౌరోజీ తన డ్రైన్ సిద్ధాంతం ద్వారాగా తెలియజేశాడు. దాదాభాయ్ నౌరోజీ తన డ్రైన్ సిద్ధాంతం ద్వారాగా ప్రజలకు అవగాహన కల్పించాడు. ఓకే, ఇవి మెయిన్ పాయింట్స్ మితవాదులు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లాల్ బాల్ పాల్ అలాగే ఇస్తున్నాడు. బ్రాకెట్లో అతివాదులు లాల్ బాల్ పాల్ అని పెట్టి బ్రాకెట్లో అతివాదులు రాస్తారు. రండి, ప్రముఖ అతివాదులు లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్. భారత రాజకీయాల్లో లేదా భారత స్వతంత్రోద్యమంలో అతివాదం ప్రబలడానికి కారణాలు. 1, మితవాదులు సాధించింది ఏమీ లేకపోవడం. నెక్స్ట్, 1896లో ప్రముఖ ఐరోపా రాజ్యం ఇటలీని
వెనుకబడిన దేశమైన ఇథియోపియా వెనుకబడిన దేశమైన ఇథియోపియా ఓడించడం వెనుకబడిన దేశమైన ఇథియోపియా ఓడించడం అంటే ఏంటంటే ఐరోపా దేశాలన్నీ కూడా అజేయులని, వారిని ఎవరూ ఓడించడం సాధ్యం కాదని అందరూ భయపడితే ఉండేవారు. ఆ సందర్భంలో 1896లో ఈ ఇథియోపియా, ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి ఇథియోపియా చాలా వెనుకబడిన దేశం, ఈజీగా ఇటలీని ఓడించగలిగింది. అది వీళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సో రాయండి, ఇథియోపియా ఓడించడం భారతీయులలో నూతన ఉత్సాహాన్ని నింపింది. భారతీయుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. అదేవిధంగా 1905లో 1904-5లో 1904-5లో ప్రముఖ సామ్రాజ్యవాద దేశమైనటువంటి రష్యాను ఆసియా ఖండానికి చెందిన చిన్న దేశమైన జపాన్ ఆసియా ఖండానికి చెందిన చిన్న దేశమైన జపాను ఓడించింది. ప్రముఖ సామ్రాజ్యవాద దేశమైన రష్యాను ఆసియా ఖండానికి చెందిన చిన్న దేశమైన జపాన్ ఓడించింది. ఈ సంఘటన కూడా భారత జాతీయ నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, అతివాదుల లక్ష్యాలు. 1 స్వరాజ్య సాధన. 2 విదేశీ వస్తు బహిష్కరణ. 3 సామాన్య ప్రజలను కూడా ఉద్యమంలోకి ఆహ్వానించుట. ధర్నాలు నిర్వహించి బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చుట. పెంచుట మొదలగునవి. పేరా మార్చి 1905లో
1905లో బెంగాల్ వ్యతిరేకోద్యమైనటువంటి బెంగాల్ వ్యతిరేక ఉద్యమమైన బెంగాల్ వ్యతిరేక ఉద్యమైన వందే మాతర ఉద్యమంలో అతివాదులు కీలక పాత్ర వహించారు. అతివాదులు కీలక పాత్ర వహించారు. పంతొమ్మిది వందల ఆరు కలకత్తా సమావేశంలో లేదా కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్య సాధనే కాంగ్రెస్ ధ్యేయమని తీర్మానించారు. అలాగే బ్రిటిష్ వస్తు బహిష్కరణ మరియు స్వదేశీ ఉద్యమాన్ని అనగా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించి భారతీయ వస్తువులకు మరియు భారతీయ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అలాగే జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. వందే మాతర ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని కృషి చేశారు. అందులో భాగంగా బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, మొదలైన ప్రదేశాలలో బహిరంగ సభలలో పాల్గొని
బెంగాల్ వ్యతిరేక ఉద్యమం గురించి, అదే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం గురించి, బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం గురించి, మరియు స్వదేశీ ఉద్యమం గురించి ఉపన్యాసాలు ఇచ్చాడు. ఏదో ఉపన్యాసాలు ఇచ్చి ఆంధ్ర ప్రజలలో నూతన ఉత్తేజాన్ని కల్పించాడు. తర్వాత 1907లో సూరత్ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు మితవాదులు పూర్తిగా విడిపోయి కాంగ్రెస్లో చీలిక ఏర్పడింది. ఫలితంగా అతివాదులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇది అతివాదుల గురించి ఈ మ్యాటర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ముస్లిం లీగు షార్ట్. ముస్లిం లీగు రాయండి. ముస్లిం లీగు 1906లో ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటుకు ముందు ఆగాఖాన్, నవాబు సలీముల్లా, సిమ్లాలో గవర్నర్ జనరల్ మింటోను కలిసి గవర్నర్ జనరల్ అయిన మింటోను సిమ్లాలో కలిసి ఒక రహస్య ఒడంబడిక ద్వారా బ్రిటిష్ వారి సహకారంతో ముస్లిం లీగు ఏర్పాటైంది.
ఈ సంస్థ ఈ సంస్థ హిందువులకు కామ హిందువులకు కామ భారత జాతీయ కాంగ్రెస్కు హిందువులకు కామ భారత జాతీయ కాంగ్రెస్కు వ్యతిరేకంగాను బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగాను పనిచేసింది. ముస్లిం లీగు ఒత్తిడి మేరకు 1909 మింటో మార్లే సంస్కరణలలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విభజించి పాలించే విధానానికి ప్రతీక. అయితే 1916 లక్నో సమావేశంలో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తానని ఒప్పందం కుదిరింది. పని చేయడానికి ఒక ఒప్పందం కుదిరింది. కానీ కొద్ది సంవత్సరాల అనంతరం మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగు వేర్పాటువాదానికి కృషి చేసింది. హిందువులు వేరు ముస్లింలు వేరని ప్రచారం చేసింది. పంతొమ్మిది వందల నలభైలో ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటే ముస్లిం లీగు ధ్యేయమని లాహోర్ సమావేశంలో తీర్మానించింది. లాహోర్ తీర్మానం
లాహోరు సమావేశంలో తీర్మానించింది. తర్వాత 1942లో కూడా 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో డివైడ్ అండ్ క్విట్ అనే తీర్మానాన్ని డివైడ్ అండ్ క్విట్ తీర్మానాన్ని కరాచీ సమావేశంలో తీర్మానించింది. తర్వాత 1946 ఆగస్టు 16న 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష చర్యా దినానికి ఒడిగట్టి ప్రత్యక్ష చర్యా దినాన్ని పాటించి హిందువులను ఊచకోత కోశారు. చివరికి జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగు ప్రత్యేక పాకిస్తాన్ను సాధించుకుంది. ఓకే, ఇందులో ఇది ప్రతి దాంట్లో మీకు బిట్స్ కూడా ఉంటాయి. మీరు గమనించినట్లయితే ఇది 1940 అంటే లాహోర్ సమావేశంలో ముస్లిం లీగు ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటే తమ ధ్యేయమని ప్రకటించింది. అంటే ఏ సమావేశంలో ముస్లిం లీగు ప్రత్యేక పాకిస్తాన్ సాధనే తన ధ్యేయమని డిక్లేర్ చేసింది అంటే అది లాహోర్ 1940 గుర్తుండాలి. డివైడ్ అండ్ క్విట్ తీర్మానం ఎప్పుడు? 1942 కరాచీ సమావేశం. ఓకే, కాంగ్రెస్ ముస్లిం లీగు ఏ సమావేశంలో కలిశాయి? 1916 లక్నో సమావేశంలో. ఓకే, అంటే ఇలా ఒక్కొక్క పాయింట్ ఈ ముస్లిం లీగ్ సంబంధించిన కూడా ఇంపార్టెంటే. ముస్లిం లీగ్ స్థాపకులు ఎవరు? ఆగా ఖాను, నవాబ్ సలీముల్లా. సో వాళ్ళు మొదట సాధించుకున్నది ఏంటి? 1909 మింటో మార్లే సంస్కరణలో ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు. సో ఇవి కూడా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లకి ఇందులో ఓన్లీ ఇవి రిటర్న్గా రాసే 5 మార్కుల క్వశ్చన్లుగా చూడకండి, అందులో ఇవి కూడా ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయరు అంతే. ఓకే, రేపు మళ్ళీ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. తర్వాత అందరూ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడైనా రాసుకోండి. ఈ షార్ట్ నోట్లన్నీ టక చెప్పేస్తాను, 2-3 రోజులు అన్నీ అయిపోతాయి. పెద్దవి కూడా ఏదైనా మీకు వాట్సాప్లో పెట్టేస్తాను, పెద్ద క్వశ్చన్లు షార్ట్లన్నీ రాసుకోండి. ఎస్ఏ క్వశ్చన్లు మీకు పెట్టేస్తాను, మీరు అది చూసి రాసుకుంటారు. కానీ ఓకే, ఇంకా ఎక్కువ మంది అటెండ్ కావాలి, ఎందుకంటే ఎల్లుండి ఫీజులు కట్టడానికి మీరు వస్తారు కదా, అప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. మీ అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. కొత్తగా వచ్చిన సర్క్యులర్ ప్రకారం చాలామందికి 0 అటెండెన్స్ ఇప్పటికీ ఉంది. మరి వాళ్ళు ఏమవుతారో చూద్దాం తర్వాత. ఓకే, రేపు క్లాస్లో మళ్ళీ కలుద్దాం.